అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అనేక సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లోని ఒక బోధకుడు ఒక స్థలంలో గుడారం వేసుకుని ప్రతి రాత్రి సువార్తను ఆ స్థలంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ బోధకుని వాక్యం విని రక్షణ పొందిన వారిలో ఒక 12 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి తల్లి మరణించింది, తండ్రి సారాయి దుకాణాన్ని నడిపేవాడు. ఈ కుర్రవాడు రక్షణ పొందిన తర్వాత తనతో కూటాలకు రమ్మని తన తండ్రిని ఎంతగానో బతిమిలాడేవాడు. కానీ ఆ త్రాగుబోతు తండ్రి అస్సలు వినేవాడు కాడు, పైగా కోప్పడేవాడు. తన తండ్రి రక్షించబడాలని ఆశించినటువంటి ఆ కుర్రవాడు ఎంతో భారంగా ప్రార్థిస్తూ, అలాగే బోధకునితో కూడా, అయ్యా నా తండ్రి కొరకు ప్రార్థించండి, అతను రక్షించబడాలని నేనెంతో కోరుతున్నాను అని వేడుకునేవాడు. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థనలో ఈ కుర్రవాడి తండ్రి రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఆ పిల్లవాని తండ్రికి వచ్చి చెప్పినాడు. సాయంత్రం ఇంటికి వచ్చినటువంటి కొడుకుతో, ఏరా నువ్వు క్రైస్తవునిగా జీవించాలంటే అది నీ ఇష్టం, కానీ నా కోసం ఎందుకు ప్రార్థన చేయిస్తున్నావు? నా పేరును అక్కడ వాడుకోవద్దు, పలకవద్దు అని హెచ్చరించినాడు. కానీ ఆ కుమారుని హృదయం తండ్రి కొరకు ఎంతో భారం కలిగి ఉంది. కాబట్టి ఆ రాత్రి కూడా తండ్రి కొరకు ప్రార్థించండి అయ్యా అని బోధకుని కోరి ఆ రాత్రంతా అతని తండ్రి కొరకు ప్రార్థన చేశారు. మళ్ళీ ఒక వ్యక్తి వచ్చి ఆ తండ్రితో, నీవు ముట్టబడి మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నారు అని చెప్పేసరికి ఆ అబ్బాయి తండ్రి ఆగ్రహవేశాలతో నిండి సాయంత్రం స్కూలు నుండి ఇంటికి వచ్చినటువంటి కొడుకు చొక్కా రక్తంతో తడిసిపోయేలా బాగా కొట్టి ఒక బకెట్ నీళ్లు అతని మీద పోసి కాలితో తన్ని తన సారా దుకాణానికి వెళ్ళిపోయాడు. ఆ చిన్నవాడు మోకాళ్ళ మీద పాక్కుంటూ మంచం మీద పడి తండ్రి కొరకు వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. అక్కడ తండ్రిలో దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ తండ్రి తాను చేసిన దానికి చింతిస్తూ ఆ రాత్రి ఇంటికి వచ్చి తన కుమారుని గదిలోకి వెళ్తే తన కుమారుని బుగ్గల మీద ఇంకా కన్నీళ్లు కారుతూ ఉండడాన్ని చూసి మోకాళ్ళ మీద పడి, నా కుమారుడా, నేను చేసిన దానికి చింతిస్తున్నాను, ఇంకెప్పుడు అలా చేయను, నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా అన్నాడు. అవును నాన్న, నేను క్రైస్తవుడును అన్నాడు. మరి నువ్వు నా కొరకు ప్రార్థించగలవా అన్నాడు ఆ తండ్రి. వెంటనే ఆ చిన్నవాడు సంతోషంతో తండ్రి మెడను కౌగిలించుకొని, తప్పకుండా ప్రార్థిస్తాను నాన్న అంటుంటే ఆ తండ్రి, నేను నిన్ను ఇంతగా హింసించిన తర్వాత కూడా నా కోసం ప్రార్థిస్తావా నాన్న అంటే ఆ చిన్నవాడు, అవును నాన్న, నేను నీ కోసం ప్రార్థిస్తాను, కళ్ళు మూసుకో, మోకరించు అని చెప్పి, ప్రియమైన యేసయ్య, నా తండ్రిని రక్షించు తండ్రి, మా డాడీ క్రైస్తవుడు కావాలని నేను ఎంతో కోరుతున్నాను అని ప్రార్థించాడు. ఆ తండ్రి కన్నీళ్లతో కదిలిపోతూ, కుమారుడా, క్రైస్తవుడు అవడం ఎట్లో చెప్పు అని అడిగితే ఆ కొడుకు పశ్చాత్తాపాన్ని గురించి తన తండ్రికి వివరించాడు. శిలువ ప్రేమను వివరించాడు. శిలువలో యేసు చూపిన ప్రేమను గురించి, ఆయన శ్రమలను గురించి మాట్లాడుతూ ఉండగానే ఆ తండ్రిలో పశ్చాత్తాపం మొదలైంది. వెంటనే అతను తన పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ, నేను నా పాపాలన్నీ ఒప్పుకుంటాను నా కుమారుడా, నేను నా హృదయమంతటితో క్రీస్తును విశ్వసిస్తున్నాను అని కన్నీటితో తన జీవితానంతా కూడా ఒప్పుకున్నాడు. నా హృదయమంతటితో క్రీస్తును విశ్వసిస్తున్నానని కన్నీటితో పశ్చాత్తాపడ్డాడు. మరుసటి ఉదయం తండ్రి తన శ్రేష్టమైన సూడు ధరించి, మీ బోధకుని దగ్గరికి నన్ను తీసుకెళ్తావా అని చెప్పి ఆ బోధకునితో తన సంగతులన్నీ చెప్పి క్రీస్తునందు తన విశ్వాసాన్ని ప్రకటించినాడు. ఆ తర్వాత తన సారాయి దుకాణంలోని ప్రతి మద్యపు సీసాను పగలగొట్టి దుకాణం అంతా కూడా క్లీన్ చేసి ఆ దుకాణం తాళాన్ని బోధకునికి ఇచ్చి, ఇప్పుడు ఇది మీది, మీకు ఇష్టమైన రీతిలో దీన్ని వినియోగించుకోండి అని చెప్పినాడు. అప్పటి నుండి ఆ సారాయి దుకాణం నేడు ఒక దేవుని మందిరంగా మారిపోయింది. సారాయి అమ్మేవాడిగా ఉన్నటువంటి ఆ తండ్రి మారుమనసు పొంది ఆ మందిరంలో దేవుని పనివాడిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, పాడైన స్థలాలను, పాడైన జీవితాలను, పాడైన మందిరాలను బాగు చేసే దేవుడు మన దేవుడు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. ఇదిగో ప్రభువా, ఇది మీది, మీకు ఇష్టమైన రీతిలో వినియోగించండి. పాడైన నా బ్రతుకును మీ పాదాల చెంత పెడుతున్నాను, నన్ను సరిచేసి వాడుకో తండ్రి అని నువ్వు హృదయమంతటితో ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా నిన్ను బలంగా నిలబెడతాడు, తన మహిమ కొరకు వాడుకుంటాడు. పిల్లలు మార్పు చెందాలనుకుంటున్నావా? ఆయన పాదాల చెంతకు నీ బిడ్డల సమస్యను తీసుకుంటారా. ఇదిగో ప్రభువా, మీరిచ్చిన బిడ్డలు, వీరు నీవారు, నీకు ఇష్టమైన రీతిలో వీరిని వాడుకోండి తండ్రి అని ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు.
దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు నాయన. పాడైనటువంటి స్థలాలను తిరిగి కట్టే భాగ్యాన్ని మీరు ఇస్తున్నారు. మా జీవితాలు పాడైపోయిన జీవితాలను బాగు చేసేవాడు. పాడైపోయినటువంటి హృదయాలను, కుటుంబాలను, మనిషి హృదయమును, తలంపులను, ఆలోచనను, జీవితాలను అన్నీ కూడా నూతనముగా స్థాపించే దేవుడానికి స్తోత్రాలు నాయన. ఏ రీతిగా చిన్నవాని విశ్వాసము తండ్రి జీవితాన్ని మార్చేసింది, ఆ రీతిగా నా ప్రభువా పాడైనటువంటి కుమారుల కొరకు, పాడైనటువంటి తండ్రుల కొరకు, భర్తల కొరకు, బిడ్డల కొరకు, జీవితాల కొరకు మీ సన్నిధిలో పట్టు వదలక ప్రార్థిస్తే తప్పకుండా మీరు కార్యం చేస్తారు అనేది ఈ ఉపమానం మాకు ఎంతగానో ఉపయోగపడుతుందయ్యా. దయచేసి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి. మార్పు లేని వారి కొరకు తమ సమస్యను నీ పాదాల చెంత పెట్టి విశ్వాసముతో ప్రార్థించి వారిని రక్షణలోకి నడిపించుకున్నట్టుకు మీరే కృప చూపించండి. ఒకప్పుడు సాతాను రాజ్యమును కట్టే విధంగా ఉన్నటువంటి దేహాలను ఇది మీ దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో ప్రభువా ఇది మీది, మీకు ఇష్టమైన రీతిలో దీన్ని వినియోగించుకోండి చెప్పగలిగినటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. పాడైపోయిన బిడ్డలు నీ సన్నిధి తీసుకురావాలి, పాడైన జీవితాన్ని నీ సన్నిధి తీసుకురావాలి. ప్రతిదీ నీ చిత్తం, నీ కృపై ఉన్నది నాయన. కాబట్టి సమస్తమును నీ పాదాల చెంతకు తీసుకుని వచ్చి, ఇదిగో ప్రభువా నా బిడ్డలు నీ వారు నాయనా, నా జీవితం నీది ప్రభువా, నీ రాజ్యం కొరకు దీన్ని వాడుకో ప్రభువా అంటే తప్పకుండా మీ చేతులకు తీసుకొని మీ మహిమ కొరకు వాడుకుంటారు నాయన. దయచేసి వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించుటకు సాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో కార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.